అందరికీ శుభోదయం. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నేను ఈ స్థితిలో ఉండడానికి కారకులైన నా మార్గదర్శకులు, గురువులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఒక శుభదినం. ఒక సజీవ మూర్తి, ఒక దార్శనికుని యొక్క విగ్రహ ఆవిష్కరణకి వారి మార్గదర్శకత్వంలో ఈ దేశాన్ని ఒక మంచి మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో ఉన్నతమైన ఆశయాలతో వచ్చి మాకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సతీష్ రెడ్డి గారికి, అదేవిధంగా మా జిల్లా విద్యా వ్యవస్థని ఒక ఉన్నతమైన స్థానంలో నడిపిస్తున్నటువంటి మా జిల్లా విద్యాశాఖ అధికారి మదన్ మోహన్ గారికి, యువతని ఉర్రతలు ఊగిస్తున్న షఫీ గారికి, అదేవిధంగా వృక్షమే నా జీవితం, వృక్షాలు లేని నేను లేను అని పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య గారికి, అదేవిధంగా మా ఎంపీపీ గారు, సర్పంచ్ గారు, ఎస్ఎంసీ చైర్మన్ గారు, కాలేజ్ చైర్మన్, కాలేజ్ ప్రిన్సిపాల్ గారు నాగేశ్వరరావు గారు, వేదిక మీద ఉన్న జడ్పీటీసీ గారు దుర్గా గారు, అందరికీ కూడా వేదిక మీద ఇతర పెద్దలకి, ఇంత పెద్ద కార్యక్రమానికి ఒక ఛాలెంజ్గా తీసుకున్నటువంటి 2001-2002 బ్యాచ్ పూర్వ విద్యార్థులందరికీ కూడా మా పాఠశాల రుణపడి ఉంటుంది. వారందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ పాఠశాల విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు అందరికీ కూడా ముదిగొండ పాఠశాల హృదయపూర్వక ఆర్థిక స్వాగతం పలుకుతున్నది. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనందరం కూడా తల్లి గర్భం నుంచి వస్తాం. ఈ తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు మనం ఏమి తీసుకురాం, పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకోము. కానీ ఈ మధ్యలో మాత్రం ఆరాటం, ఒకటే ఆరాటం, అది కూడా డబ్బు ఆరాటం. ఈ డబ్బు ఆరాటం ఎక్కడైతే ఉంటుందో, ఒక పెద్ద మనిషి చెప్తాడు, మీరు డబ్బుతో ప్రయాణం చేస్తే పాముతో ప్రయాణం చేసినట్టే అని చెప్తాడు. అందుకే ఆ డబ్బు అనే వ్యామోహం అనేది ముందుగా పోవాలని మీరందరూ కూడా, అలా కాకుండా సేవాభావాన్ని అభివృద్ధి పరచుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ విద్యార్థులందరికీ కూడా నా మనవి ఏంటంటే, నీవు ఇతరులకి సహాయం చేయాలంటే ముందు నీవు గొప్పవాడివి కావాలి. అంటే రిచ్ కావాలి అంటారు. అంటే రిచ్ కావాలి అంటే దేంట్లో రిచ్ కావాలంటే ధనంలో కాదు, గుణంలో రిచ్ కావాలి, వ్యక్తిత్వంలో రిచ్ కావాలి, జనాన్ని ప్రేమించడంలో రిచ్ కావాలి. అప్పుడు మాత్రమే ఈ దేశానికి సేవ చేయగలుగుతారు. ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా, వీళ్ళందరూ కూడా సక్సెస్కి ఒకటే మార్గం, అదేంటంటే వాళ్ళ కర్తవ్య ఆచరణ, సేవ, ఉత్తమ జీవిత విధానం. ఇవన్నిటితోనే ఇంత స్థాయికి వచ్చారు. వీళ్ళందరితో కలిసి ఈ వేదిక పంచుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. మా పాఠశాల విద్యార్థులు కూడా, మా మండలంలో ఉన్న విద్యార్థులందరూ కూడా అదృష్టంగా భావిస్తున్నాం. మేమందరం కూడా ఇలాంటి పెద్దవాళ్ళతో కలిసి ప్రయాణం చేయడం అనేది కూడా. ఇక్కడ పోతే ఈ విద్యార్థులందరిలో కూడా, చాలా మందిలో కూడా, ఇక్కడ ఉన్న అందరిలో కూడా 90% మందికి జ్ఞానం ఉంటుంది, 99% మందికి జ్ఞానం ఉంటుంది. కానీ ఆ జ్ఞానాన్ని ఎందుకు బయటకు తీసుకురాలేకపోతున్నారంటే ధైర్యం లేదు. ఆ ధైర్యం ఏంటంటే, చూడండి, మనందరిలో ఇన్ఫీరియారిటీ ఉంటుంది ఒకటి. అదేంటంటే, నేను పొట్టిగా ఉన్నా, నేను పొడుగ్గా ఉన్నా, లేకుంటే నాకు ఈ ఫేస్ బాగలేదు, నేను సన్నగా ఉన్నా, రకరకాలైన అంశాలతో, లేకుంటే నేను ఈ స్టేజ్ ఎక్కి మాట్లాడలేను, ఇలాంటి అనేక అంశాలని వాళ్ళు లోపల పెట్టుకొని ఆ ధైర్యం చేయలేక ముందుకు రాలేకపోతున్నారు. కానీ నిజంగా మనందరిలో శక్తి ఉంది. ఆ శక్తిని వెలికి తీసిన వారే వీరందరూ కూడా ఆ శక్తి వెలికి తీయబట్టే ఉన్నారు. మనందరిలో ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారంటే 2 రకాల వాళ్ళు ఉంటారు జనరల్గా. చూడండి, మీరందరూ ఏ రకానికి చెందిన వారో మీరు ఇప్పుడు చెప్పవచ్చు. ఒకళ్ళు చప్పట్లు కొట్టించుకునే వాళ్ళు, ఇంకొకళ్ళు చప్పట్లు కొట్టేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టించుకునే వాళ్ళే ఉన్నారు. అంటే దాంట్లో లేరని కాదు. అంటే ఈ చప్పట్లు దేనికి వస్తారంటే వాళ్ళ యొక్క ఉన్నత వ్యక్తిత్వానికి వస్తుంది తప్ప మిగతా దానికి కాదు. అంటే దీనికి ఏం కావాలి అంటే మనలో ఆ గుణాలు అనేవి పెంచుకున్నప్పుడు మాత్రమే ఒక ఉన్నతమైన స్థితి వస్తుంది.
అందుకే అందరూ అంటారు సక్సెస్ అంటే ఏంటి అంటే రకరకాల వ్యక్తులు రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి పోవడమే సక్సెస్ అని కొద్దిమంది చెప్తారు. ఇంకొద్దిమంది ఏం చెప్తారంటే ఏమీ లేదు, నువ్వు ఆనందంగా ఉండు, నవ్వుతూ ఉండు, ఇతరులని నవ్విస్తూ ఉండు, అదే సక్సెస్ అని చెప్తారు. ఈ రెండిట్లో మీరు దేని నమ్ముతారు మీ ఇష్టం. కానీ సక్సెస్ కావాలంటే మాత్రం కష్టపడాల్సిన అవసరం మాత్రం లేదు. మీలో ఇప్పుడు ఐశ్వర్య రాయ్ కావాలంటే అదృష్టం ఉంటే సరిపోతుంది, కానీ మదర్ తెరిసా కావాలంటే మాత్రం మనసు మాత్రమే ఉండాలి. మీరందరికీ కూడా ఐశ్వర్య రాయ్ కావాలనుకుంటున్నారా లేదంటే మదర్ తెరిసా కావాలనుకుంటున్నారా అనేది మీరు డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా? వీటన్నిటికీ కారణం ఏంటంటే మీరు భారత పౌరులు, మీరందరూ కూడా దేశానికి నిర్మాతలు. కాబట్టి మీరందరూ మారితే ఈ దేశం మారుతుంది. అలాంటి ఆశయాలతోనే ఈ పెద్దలందరూ కూడా మీరు ఒక ఉన్నతమైన స్థితికి తీసుకుపోవడానికి, మీకు ఒక మోటివేషనల్ క్లాస్ తీసుకోవడానికి వచ్చారు. వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంతగా ఏర్పాటు చేసి మా పాఠశాలకి ఈ సంవత్సరం 50,000 రూపాయలు, వచ్చే సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా 1,00,000 రూపాయలు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరికీ కూడా ఇప్పుడు కాదు భవిష్యత్తులో కూడా వాళ్ళందరికీ కెరియర్ ఓరియంటేషన్ ఇస్తామని, వాళ్ళు ఏదైనా ఒక స్థితిలో పెద్ద అయ్యేవరకు మేము వదిలిపెట్టామని చెప్పేసి మా 2001, 2002 బ్యాచ్ వాళ్ళు వాగ్దానం ఇచ్చారు. వారికి మా పాఠశాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇదే కాకుండా మా పాఠశాలలో ఇంకా ప్రతి సంవత్సరం ఇతోధికంగా సహాయం చేసే చెరుకూరి జనార్దన్ గారు కానీ, బట్ శరాబందీ గారు కానీ, ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది మా పాఠశాలకి ఇతోధికంగా సహాయం చేస్తున్నారు. వారందరికీ కూడా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు. ఇక ముందు కూడా ఇక పూర్వ విద్యార్థులందరూ కూడా వచ్చి మన పాఠశాల ఇది, మన బడి, ఈ బడి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బడి రుణం మీరందరూ తీర్చుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.